ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సిరి సంపదలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ఈ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల 1000 ఏళ్ల పూజా ఫలితం కలుగుతుందని విశ్వాసం కూడా కలుగుతుందని వనపర్తి ప్రముఖ అర్చకులు సౌమిత్రి రామాచార్యులు చెబుతున్నారు. ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో, ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమ నిష్టలతో ఆచరిస్తారు. ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం. అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం అనేది హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఈ మాసంలో ఆలయాల్లో ఆండాల్ పూజ, తిరుపై పఠనం, గోదా కళ్యాణం వంటివి ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. పవిత్రమైన తిరుమలలో ధనుర్మాస నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పై గానంతో పాటు సహస్రనామార్చనాలతో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. ఈ నెల అంతా విష్ణు పురాణం లేదా విష్ణుగాథను చదువుకుంటూ విష్ణువును స్మరించుకోవాలి. ఇలా ధనుర్మాసంలో ప్రతిరోజు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఒకవేళ నెల రోజులు చేయలేని వారు 15 రోజులు లేదా 8, 6, 4 రోజులు చేస్తే మంచిది. మనకు ఇప్పుడు మాసానాం మార్గశీర్షోస్మి అని భగవద్గీతలో చెప్పబడింది. మాసాలలో పెద్ద మాసం ఏదయ్యా, మంచి మాసం ఏదయ్యా అంటే మార్గశిర మాసము అని చెప్తుంది. మార్గశిర మాసమే నేను అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. దానిలో అంటే మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుని, మాసాలలో మార్గశిర మాసము అని ఒక అద్భుతమైన మాసం అన్నమాట ఇది. కాబట్టి ఈ మాసంలో మనమేమో భగవంతుడికి పూజిస్తూ ఉంటాం, కానీ ఈ మాసము భగవంతుడే మన కోసం చూస్తుంటారట. ఎవరు పూజ చేస్తారా, మాకు ఎప్పుడు అనుగ్రహిద్దామా అని చూస్తుంటారట ఈ మాసంలో ఇంకో అద్భుతం ఏంటంటే మార్గశిర మాసంలో వచ్చేది ధనుర్మాసము. దాన్ని శ్రీ మాసము అంటారు, శ్రీ వ్రతము అని అంటారు. ధనుర్మాస వ్రతం. మనం వ్రతం అంటే ఎన్నో చూసుకుంటాం. మనం చిన్న ఒక రోజు 1 గంట సేపు చేస్తాం, ఒక పూట చేస్తాం వ్రతం. కానీ ఈ వ్రతము నెల రోజులు అంటే 30 రోజుల పాటు చేసే పెద్ద వ్రతం అన్నమాట. ఈ వ్రతంలో మనం ఏ వ్రతం చేసినా ఏదో ఒక కోరిక కోరుకుంటుంటాం మన స్వార్థం కొరకు. కానీ ఈ వ్రతం అలా కోరేది కాదు. భగవంతుడే మాకు కావాలి అని గోదాదేవి, ఆండాలమ్మవారు అంటే వెంకటేశ్వర గుడిలో ఎడమ సైడ్ ఉండేది అనమాట. కుడి సైడ్ ఏమో అల్వేలు మంగ తాయారు ఉంటుంది, ఎడమ సైడు ఆండాలమ్మవారు గోదాదేవి సన్నిధి ఉంటుంది. ఆ అమ్మవారు సాక్షాత్తు మానవగా పుట్టి సాక్షాత్తు భగవంతుడినే పెళ్లి చేసుకుందట. ఆ భగవంతుడి పేరు శ్రీరంగనాథుడు. మనకి ఇక్కడే వనపర్తి దగ్గరనే శ్రీరంగాపురం ఉంది. ఆ రంగనాథ స్వామివారినే గోదమ్మ వారు పెళ్లి చేసుకున్నట. అది సాక్షాత్తు స్వామివారే ఇష్టపడ్డారట. అమ్మవారు దానికోసం చేయలే, స్వామివారే అమ్మ చేశారు. అంటే అంత గొప్ప వ్రతం చేశారు. అలాగే ఈ వ్రతం ఎలా చేసింది అంటే తనొక్కరు చేయలేదనమాట, అందరినీ కలుపుకుందనమాట. ఇక్కడ వీరు పేద, చిన్న, పెద్ద అంటూ ఏమీ లేదు. దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి 5 లక్షల మంది చేత ఈ వ్రతాన్ని ఆచరింపేసి 5 లక్షల మందిలో ఒక 10 మంది రాకపోతే కూడా ఈ 5 లక్షల మందిలో ఇంకా 10 మంది మిస్ అయ్యారని చెప్పేసి ఆ 10 మందిని కూడా లేపి తీసుకెళ్ళింది అనమాట. ఈ పాశ్రమం అంటే శ్లోకము. ఈ శ్లోకం 30 శ్లోకాలలో 30 మంత్రాలు అనమాట. శ్లోకముల కంటే మంత్రం. ఈ 30 మంత్రాలలో, ఈ 30 శ్లోకాలలో మనం 4 వేదాలు ఉంటాయి. భాగవతము, రామాయణము అన్ని కూడా దీంట్లో కలిపి రంగరించి ఒక దగ్గర చేర్చి రసాన్నంతా కూడా ఈ తిరుప్పావై పాశ్రంలో పెట్టిందనమాట గోదా తల్లి. కాబట్టి అలాంటి వ్రతం ఆచరిస్తే భగవంతున్నే కోరుకుంటాం. కాబట్టి అలా అది కూడా ప్రేమతో అలా ఈ ధనుర్మాస వ్రతాన్ని 30 రోజుల పాటు మన వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు ఆలయాల్లో తప్పనిసరిగా ఆచరిస్తారు ఈ ధనుర్మాస వ్రతం. కాబట్టి తప్పనిసరిగా ఇది అందరూ వెళ్లాల్సిందే. అది కూడా చలికాలంలో. మనం ఎండాకాలంలో అనుకోండి, ఎండ కొడుతుంది, వేడి కొడుతుంది, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. చలికాలంలో పొద్దున చేసే వ్రతం. అట్లయితేనే మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. అలాగే ఈ ధనుర్మాసంలో పొద్దున్నే లేచి చల్లనీళ్ళ స్నానం చేసి మళ్ళీ ధనుర్మాసం దగ్గరున్న దేవాలయం వెళ్ళొచ్చు, మన ఇంట్లో కూడా ఆచరించుకోవచ్చు ఈ వ్రతాన్ని అని పెద్దలు చెప్తారు.